రివ్యూయర్స్ కూడా తప్పు చెప్తారు ఒకసారి, దే ఆర్ ఆల్సో హ్యూమన్స్, ఒక బ్రెయిన్ నుంచి వస్తుంది, దాన్ని దాటి ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఒకటి రివ్యూయర్స్కి నేను ఛాలెంజ్ చేయట్లేదండి, చాలా సంతోషంతో చెప్తాను. చాలా సార్లు రివ్యూయర్స్ ఏం కొడతారంటే కొత్తదనం కొడతారు. కొత్తదనం, ఈ సినిమాకి మీరు రివ్యూ రాస్తున్నప్పుడు మీకు గుర్తొచ్చేది కొత్తదనం మీరు రాసుకోండి. ఒక కొత్త పాయింట్ అని చెప్పారండి, చెప్పలేక కాదు, బట్ ఎలా చెప్పాలో చెప్పారండి. ఇట్స్ అన్ ఆసమ్ ఎంటర్టైనర్ మిక్స్ విత్ ఫ్యామిలీ గ్యాంబ్లింగ్. నిజం చెప్పాను, సీక్రెట్ చెప్పానా? సారీ సీక్రెట్ చెప్పాను. అదే అందుకని గ్యాంబ్లింగ్ అనేసాను, సారీ అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ మీకు 20,000 30,000 అయిపోద్దేమో. ఎనివే ఒక సీక్రెట్ అయిపోయింది సార్, వదిలేసేయండి. సో ప్రతిదండి బిగినింగ్ టు ఎండ్ అండి. ఒక ఫాదర్ సన్ మధ్య, జనరల్గా మదర్ సన్ మధ్యన చాలా తక్కువ భేదాలు ఉంటాయి. ఫాదర్ సన్ మధ్య ఒక తెలియని మంచు పొర ఉంటుందండి, ఎంత ప్రేమ ఉన్నా. దాన్ని చెప్పాడండి గోపి సుహాస్ ద్వారా, సుహాస్తో పాటు, హీరో సుహాస్తో పాటు నా ద్వారా చెప్పాడండి. ఫాదర్ అండ్ సినిమా, సన్ సినిమా, ఇంతకంటే సినిమా నేను చూడలేదండి. అంటే ఈ జానర్లో కోర్స్ అవన్నీ కూడా మాది ఫాదర్ అండ్ సినిమాలు, అది డిఫరెంట్ జానర్. కొత్త జానర్లో కొత్త పాయింట్తో చెప్పానండి. ఇట్స్ గోయింగ్ టు బీ అ ఫ్యామిలీ ఫన్ గ్యాంబ్లింగ్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ అండి. నేను ధైర్యంగా చెప్తున్నా, రివ్యూయర్స్కి మరొకసారి చెప్తానండి, నోట్ మై వర్డ్.